దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండంలోకి వెళదాము. 1వ అధ్యాయంలోకి వెళదాము. నిర్గమాకాండం 1వ అధ్యాయము 2వ అధ్యాయము 1 నుండి చదువుకుందాం. అమ్మా, లేవి గోత్రీయుడు ఒకడు ఆ గోత్రీయురాలిని భార్యగా స్వీకరించెను. ఆమె గర్భవతి అయి ఒక కొడుకును కనెను. ఆ తల్లి బంగారము వంటి తన బిడ్డను చూచి మురిచిపోయి వానిని 3 నెలల పాటు ఎవరా తల్లి? మోషే తల్లి. ఎవరి తల్లి అండి? మోషే తల్లి. ఆయన తండ్రి లేవి గోత్రుడు, ఆమె తల్లి కూడా లేవి గోత్రీయురాలే. వీళ్ళిద్దరికి పుట్టినటువంటి ఒక బిడ్డ, ఆయన పేరు మోషే. ఆ తల్లి అట ఆ కొడుకునట 3 నెలల పాటట 3వ నేత్రానికి తెలియకుండా దాచిందట. ఎందుకు దాచాల్సి వచ్చింది? అంత కష్టం ఎందుకు వచ్చింది ఆమెకి? కొడుకు పుడితే బాహాటంగా చెప్పుకుంటారు, కొడుకు పుడితే గొప్పగా చెప్పుకుంటారు, కొడుకు పుడితే సంబరపడిపోతారు, కొడుకు పుడితే ఆడంబరాలు చేస్తూ ఉంటారు. మరి ఎందుకు వచ్చిందంటే 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. తరువాత 1వ అధ్యాయం 15వ వచనం. తరువాత ఐగుప్తు రాజు షిప్రా పువ్వా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడెను. ఇట్లా నేను అతడు వారితో మీరు హెబ్రీ స్త్రీలకు కాను చేయనప్పుడు వారికి ఏ బిడ్డ పుట్టునో కనుగలిగి ఉండు మగపిల్లవాడైనచో వెంటనే చంపుడు. దీని చరిత్ర మీకు తెలుసో లేదో నేను చెబుతా, వినండి. యాకోబుకి ఎంతమంది కొడుకులు ఎంతమంది అమ్మా? తలదించుకుంటున్నారు. ఏం ఎక్కడ 12 మంది. కూతుర్లు ఎంతమంది? ఒక్కతే. ఆమె పేరు దీనా. వెరీ గుడ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే మీ అందరికి తెలిసినట్టుగా అన్నలు యోసేపును ఇష్మాయేలీలకి అమ్మేశారు. ఇది మీకు తెలిసిందే. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి కరువు వచ్చింది. ఎవరికి కరువు వచ్చింది? ఇశ్రాయేలు ప్రజలకి కరువు వచ్చింది. అప్పుడు యాకోబు గారు తన కొడుకులని ఐగుప్తు దేశానికి వెళ్ళి మీరు తినటానికి తిండి కొనుక్కొని రండి అని పంపిస్తారు. అలా పంపినప్పుడు యోసేపు అన్నలని గుర్తుపడతాడు. ధాన్యం ఇచ్చి పంపించి రెండోసారి వచ్చేటప్పుడు మీ నాన్నను కూడా తీసుకొని రండి అంటారు. ఈ విధంగా యోసేపు ద్వారా, ఎవరి ద్వారా? యోసేపు ద్వారా యాకోబు సంతానం అంతా ఐగుప్తు దేశంలో వచ్చి స్థిరపడిపోయింది. అప్పుడు ఫరో రాజు చనిపోయాడు. కొత్త రాజు ఒక ఆయన వచ్చాడు. ఈ క్రొత్త రాజుకి ఇశ్రాయేలు ప్రజల గురించి తెలియదు, యాకోబు సంతానం గురించి తెలియదు. ఇశ్రాయేలు ప్రజలు కుప్పలుగా పెరిగిపోతున్నారు, విస్తారంగా వ్యాప్తి చెందుతున్నారు. అప్పుడు కొత్తగా వచ్చిన రాజు అంటాడు, ఇదిగో హెబ్రీలలో కొత్తగా పుట్టిన మగబిడ్డలందరినీ చంపేయండి అని ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. ఈ మాట విన్న లేవి గోత్రీయులారు మోషే తల్లి ఏం చేసిందంటే బిడ్డను కన్న తర్వాత 3 నెలల పాటు భద్రంగా దాచిపెట్టింది. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటాడంటే ఆనాడు మోషే తల్లి తన బిడ్డను భద్రంగా ఎట్లాగైతే దాచిందో ఈ రోజున నీ కడుపున పుట్టిన బిడ్డలని భద్రంగా దాచిపెట్టాలి.
ఫాదర్ గారు ఎందుకు దాచిపెట్టాలంటే ఎటువైపు చూసినా పాపమే, ఎవరు మాట్లాడినా పాపమే, నీతి అనేది కరువయింది, పవిత్రత అనేది కరువయింది. కాబట్టి దేవుడు అంటున్నాడు, మోషే తన తల్లి ఏ విధంగా అయితే మోషేని 3 నెలల పాటు భద్రంగా కాపాడిందో నీవు కూడా నీ గర్భమందు పుట్టిన బిడ్డని అలా. అయితే తర్వాత చదువుదామా, 2వ అధ్యాయానికి రండి. మీరిద్దరేనా చదువొచ్చిన వాళ్ళు ఎవరు లేరా? చదువుకున్న పిల్లలు ఎవరు లేరా? చదువు అమ్మాయి, నువ్వు ఆగమ్మా, నువ్వు చదువమ్మా. 2వ అధ్యాయం నిర్గమాకాండం 2వ అధ్యాయం 3వ వచనం. ఇక తరువాత ఆమె తన బిడ్డను మరుగుపరపలేకపోయాను కావున ఏం సంపాదించింది? జమ్ము పెట్టె సంపాదించి దానికి ఆ జిగట మన్ను పూసి తారు వేసెను. ఆ పెట్టెలో బిడ్డ నుంచి దానిని ఆ నైలు నది నీటి అంచున గట్టి చప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. పుత్రుడు దేవుడిచ్చిన అమ్మా బహుమానం. అవునా? ఇక్కడ మోషే తల్లిలో నాకు నచ్చింది ఏంటంటే కొడుకును కాపాడుకోవటం కోసం దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. ఏంటి ఆలోచన? జమ్ము పెట్టె తయారు చేసి జమ్ము పెట్టెకు జిగట మన్ను పూసి ఆ జిగట మన్నుకి తారు పూసి నీటి చుక్క నీళ్లు రాకుండా దాని మీద మూత పెట్టి ఆ జమ్ములో వదిలేసిందండి. నేనేమంటానంటే ఆనాడు మోషే తల్లి జమ్ము పెట్టె ద్వారా ఏ విధంగా అయితే తన కొడుకును కాపాడిందో, శత్రువుల బారి నుండి కావచ్చు, అగాధమైన జలము నుండి కావచ్చు, నీవు కూడా నీ బిడ్డను కాపాడాలంటే అలాంటి జమ్ము పెట్టె తయారు చేయాలి. మరి ఈ జమ్ము పెట్టె ఏంటో తెలుసా? దేవుని కాపుదల. అప్పటి వరకు ఇంట్లో ఉంచింది, ఇంటిలో ఇక దాచిపెట్టలేకపోయింది. ఇరుగు పొరుగు వారికి బిడ్డ ఏడుపు వినపడుతుంది. ఇక ఆ ప్రయత్నం చేస్తుంది. చూడండి, జమ్ము పెట్టెలో పెట్టింది. అప్పుడే ఎవరు వచ్చారు? జలకాల ఆడటానికి. చదవమ్మా, అక్కడ ఉంటుంది 4వ వచనం. ఆ శిశువునకు ఏమి జరుగును. ఎవరమ్మా చదివేది? వెరీ గుడ్, చదువమ్మ. చదివినోడు చదవద్దు, చదవలసిన వాళ్ళు చదవండి. నేనైతే భయపడను, ఎందుకంటే మీ సాములోరు కాదు కాబట్టి. చదువమ్మా. ఆ శిశువునకు ఏమి జరుగునో చూడదలిచి వాణిని కొంచెం దూరంగా నిలుచుండెను. ఫరో రాజు కూతురు జలక్రీడలు ఆడుటకై నదికి వచ్చెను. ఆమె చెలికత్తెలు నది ఒడ్డున తిరుగాడుచు ఉండరు. అప్పుడు ఆమె దుబ్బుల నడుము నుండి పెట్టెను చూచెను. దానిని చూచుటకు తన బానిస పిల్లను పంపెను. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దా. చూడండి, ఏ రాజైతే చంపాలనుకుంటున్నాడో, ఏ రాజైతే మగబిడ్డని నాశనం చెయ్యాలనుకుంటున్నాడో, అదే రాజు ఇంటిలోకి దేవుడు తన ప్రవక్తని పంపించాడు. ఎలా పంపించాడు తెలుసా? ఒక పసిబిడ్డగా పంపించాడు. అయితే రాజుగారి కూతురుకు తెలియదు ఇతడు హెబ్రీయుడు అని. రాజుగారి కూతురుకు తెలియదు ఇతడు లేవి గోత్రానికి జన్మించిన లేవి వంశస్థుడని. రాజుగారి కూతురికి తెలియదు ఇతడు మోషే ఇజ్రాయేలు ప్రజలని రేపు ఐగుప్తు దేశము నుండి విడిపించుకొని పోతాడని తెలియదు. కానీ దేవుడు ప్రణాళిక చూడండి ఎంత చక్కగా ఉందో. వాళ్ళమ్మకి దేవుడు మంచి ఆలోచన ఇచ్చాడు. ఇదిగో నీ కొడుకుని జమ్ము పెట్టెలో పెట్టు. ఆ కొడుకుని జమ్ము పెట్టెలో పెట్టడం వరకే ఆలోచన. ఆ జమ్ము పెట్టెలో పెట్టడం ఏంటో, రాణిగారు జలకాలాటానికి రావటం ఏంటో, ఆ ఏడుపు వినపడటం ఏంటో, చెలికెత్తెలు తీసుకురావటం ఏంటో, ఆ బిడ్డను ఎత్తుకొని రాజుగారి చూడండి దేవుని కాపుదలండి ఇదంతా. తల్లి కాపుదల కాదు, దేవుని
నీ బిడ్డకు దేవుని కాపుదల ఉంటే శత్రువు చేతిలో ఉన్నా కూడా నీ బిడ్డకేమి కాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. చాలా ఆశ్చర్యం వేసింది. దేవుని కాపుదల ఉంటే బిడ్డగా వెళ్ళాడండి. 16, 17, 18 సంవత్సరాలు అయినా కూడా రాజుగారికి తెలియదా, రాణిగారికి తెలియదు ఇతడు హెబ్రీయ జాతికి చెందినవాడు, ఇతడు యెహోవా దేవుని బిడ్డ అని తెలియదు, ఇతడు యెహోవా దేవుని ప్రజలను ఐగుప్తు దేశం నుండి విడిపించుకొని పోవటానికి వచ్చిన బిడ్డని వాళ్ళు పసిగట్టలేకపోయాడండి. దేవుడు శత్రువుల మధ్యలో కూడా తన బిడ్డని బ్రతికించగలడండి. గట్టిగా చప్పట్లు కూడా దేవుడు స్తుతిద్దాం. మరి ఈరోజు మనం కూడా ఎవరమే? బిడ్డలకి ఆనాడు లేవీ గోత్రీయులకి ఎంత బైబిలు తెలియదు. మీ అందరికీ చక్కగా బైబిల్ తెలుసు. ఆమెకి దేవుడు పెట్టిన ఆలోచన ఈ రోజున మీ మైండ్లో ఏముందో తెలుసా? బైబిల్ ఉంది. మరి బైబిల్ ఉంటే వాక్యాన్ని నీ బిడ్డ చుట్టూరా ఒక కంచెలాగేసావా? వాక్యం రూపంలో నీ బిడ్డకు ఒక జమ్ము పెట్టె తయారు చేసావా? జమ్ము పెట్టెలా ఉంటే శత్రువే వచ్చాడు, శత్రువే ఇంటికి తీసుకెళ్ళాడు, శత్రువే పెంచాడు, ఆ శత్రువే నాశనం. అవునా? శత్రువు నాశనం అయింది ఎవరి చేతుల్లో? మోషే ద్వారా కదా. ఇదిగో ఫరో, నీకు పుట్టబోయే మగబిడ్డ చచ్చిపోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆమె జమ్ము పెట్టి తయారు చేస్తే నువ్వేం పెట్టి తయారు చేయాలి? నేనేమంటారంటే రక్షణం అనే ఒక పెట్టి తయారు చేయండి, రక్షణం అనే ఒక వస్త్రాన్ని కప్పండి, రక్షణం అనేటటువంటి ఒక కవచాన్ని ఇవ్వండి. అప్పుడు నీ బిడ్డలకేమీ కాదు. ఉదాహరణకి ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయానికి వెళదాం. తీసారా? చూడండి, 6వ అధ్యాయంలో 14 నుండి మీరందరూ ఈ పెట్టి తయారు చేయాలి. చదవాల్సిన వాళ్ళు చదవండి, చదివిన వాళ్ళు మాత్రం చదవద్దు. ఎవరమ్మా చదివేది? వెరీ గుడ్, చదవమ్మా. కనుక సిద్ధపడుడు, సత్యమును నడుమునకు తోలిదట్టుగా బిగింపుడు. ఒకటి నడుముకి కవచముగా. ఆగమ్మా, ఎంత లోతుందో నీకు తెలియదో. చదవటమేనా? ఎవరు చదవరో, నువ్వే చదువుతే కానీ నిన్నే చదివిస్తా. ముందు లోతైన విషయం తెలియదు. ఇది ఎలా ఉంది? నేను చదవకపోతే ఆమె చదివిద్ది. అమ్మో, ముందు నేనే ప్రార్థన అయిపోయినాక స్వామి గారికి ఏం చదివామంటే గుర్తులేసాను. హల్లెలూయా. ఇద్దరు బంధు గట్టి చప్పడకూడదా? ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. అడగకపోయినా అక్కరలిరిగినా, అడగకపోయినా అక్కరలిరిగినా, అల్ఫా ఒమేగావు నీవేనయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మోషే తల్లి ఒక జమ్ము పెట్టి చేసింది. ఎవరి కోసం? మోషే కోసం. తయారు చేయటం వల్ల కలిగిన ఆశీర్వాదం ఏంటి? శత్రువుల దేశంలో ఉన్నప్పటికీ కూడా మోషేకేమీ కాల. ఈరోజున నీ పిల్లలకి ఏ పెట్టి తయారు చేయాలా అనేది చూస్తాం. ఫస్ట్ది అంత చాలా లోతుగా ఉంటుంది. చూడండి, ఫస్ట్ది సత్యమును నడుమునకు తోలిదట్టిగా. సత్యాన్ని పెళ్ళయ్యేటప్పుడు పిల్లకి కడతారు. నడుముకి ఏంటిది? ఏదమ్మా? వడ్డానం తీసి పక్కన పెడను. ఆ మొయ్యలేక, చేతిలో చెంబు పట్టుకోలేక, ఇప్పుడేమో కొబ్బరికాయేమో దీంట్లో, నడుముకేమో
బియ్యం ఇది మొయ్యలేదు, ఎప్పుడు పెడతారో ఆ తల్లికి ఎప్పుడు పెట్టి ఉంటారో ఏమి అలాడబడుతుంది. ముందు బ్యాండ్ వాళ్ళు వాయిస్తూ ఉంటారు. అయ్యా ఆకలేస్తుంది ముందుకు బా అంటే పోరు. ప్రభు అంటున్నారు, సత్యమును నడుమునకు తోలిదట్టిగా కట్టండి. సత్యం అంటే ఏంటో తెలుసా? నేనే మార్గం, నేనే సత్యమనగా క్రీస్తు. క్రీస్తు అనే రక్షణ వస్త్రాన్ని, క్రీస్తు అనే వాక్యాన్ని నడుముకు తోలుదట్టిగా కట్టుకోవాలి. ఉదాహరణకి బప్తిస్మ యోహాను గారు ఏం కట్టుకునేవాడు? తోలు కట్టుకునేవాడు. అవునా? ఏ తోలు? పులి చర్మం కట్టుకునేవాడు. ఏలియా గారు కూడా నడుముకి తోలు దట్టి, చూడండి, నడుముకు తోలు దట్టి కట్టుకున్న ఏలియా చనిపోలా, అనగా సత్యమును కట్టుకున్నాడు, పరలోకానికి ఎత్తబడ్డాడు. బప్తిస్మ యోహాను గారు నడుముకి సత్యమనే తోలు దట్టి కట్టుకున్నాడు, ఆయన యథార్థంగా మాట్లాడాడు. ఈరోజున నీ బిడ్డకి ఆనాడు మోషే తల్లి పెట్టి తయారు చేసినట్టుగా సత్యం అనేటటువంటిది దేవుడు ఇజ్రాయేలు ప్రజలతో ఏమంటాడు తెలుసా? రేపు ఉదయం పాస్కా పండగ, ఈ రాత్రి నడుముకు తుండుగుట్ట కట్టుకొని చేతిలో కర్ర పట్టుకొని సిద్ధంగా ఉండండి. సత్యమును కట్టుకొని సిద్ధంగా ఉండండి. ఇది నడుముకి ఏ వస్త్రం అండి? బంగారం కాదండి, వాక్యమనే సత్యమనే వస్త్రాన్ని నడుముకు కట్టుకొని సిద్ధంగా ఉండాలి. నడుము అయిపోయిందా? తర్వాత చదవమ్మా. కవచం అంటే ఎక్కడుంటుంది? ఇదేనా కవచం అంటే? ఇదేనా కాదా? ఏంటి చెప్పండి? కవచం అంటే ఎట్లుంటుంది? ఏడు నుంచి ఈడబెట్టుకునేది కవచం. ఇది డాల్. నీతిని కవచంగా పెట్టుకోండి అంటే, చూడండి, నడుము గట్టిగా ఉండాలంటే సత్యమును కట్టుకోండి. శత్రువు వేసే బాణం గుండెకు గుచ్చుకోకుండా ఉండాలంటే నీతి అనేటటువంటి కవచాన్ని ధరించండి. ఇప్పుడు శత్రువు ఎవడు? సాతానుగాడు. శత్రువు ఎవరు? పాపం. దేవుడు లేదా పౌలు గారు ఎందుకు ఒక యుద్ధ వీరుడుతో రక్షణ వస్త్రాన్ని పోల్చారంటే, ఆ రోజుల్లో యుద్ధాలు జరిగాయి. ఎవరెవరికి? దేవుని బిడ్డలకను అన్యులకి మధ్య యుద్ధాలు. యూదులకి బాబిలోనియా దేశానికి యుద్ధం జరిగింది. ఇజ్రాయేలీలకి ఫిలిస్టీన్లకి మధ్య యుద్ధం జరిగింది. పాత నిబంధన అంతా చూస్తే యుద్ధాలే చూస్తాం. యుద్ధాల్లో ఎందుకనగా శత్రువు నుండి వచ్చే బాణం అనేది మన గుండెకు, మన దేహానికి గుచ్చుకోకుండా ఉండటం కోసం నీతి. ఏంటమ్మా? ఏంటిది? ఏంటిది? నీతి అనే కవచాన్ని ధరించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. నీతి అనే కవచం మీ పిల్లలకు ధరించండి కదా. పండగకి వస్తారు. ఏ పండక్కి? నీతి అనే కవచం మీ పిల్లలకి ఎలా ధరింపజేస్తారు? అబద్ధం ఆడావని నువ్వు కొడితే భర్త వచ్చంట, ఎందుకు పిల్లల్ని కొడతావు? నీ చేతులు బో, నీ చేతులు బో. చెప్పండి, మీరే తిట్టించుకునేది. పిల్లల్ని కొడితే ఊరుకోని అంటది ఎవరు? అత్త, మామ. వీళ్ళు అబద్ధం ఆడొచ్చు, వీళ్ళు దొంగతనం చేయొచ్చు, స్కూల్కి వెళ్లకుండా ఉండొచ్చు, లేకపోతే ఏదైనా చేయొచ్చు. కానీ దేవుని బిడ్డలారా, ప్రేమించే వాళ్ళే మందలిస్తారు, ప్రేమించే వాళ్ళే కొడతారు, ప్రేమించే వాళ్ళే తిడతారు. ఎందుకనా? నీవు నాశనం అయిపోవటం వాళ్ళకి ఇష్టం లేదు. ప్రైజ్ ది లార్డ్. నడుము అయిపోయింది, ఛాతి భాగం అయిపోయింది. నడుముకి ఏం కట్టుకోవాలా? సత్యం. నడుముకేంటిది? సత్యం. దీనికి నీతి. గుర్తుపెట్టుకుని అడుగుతా. మామూలుగా అయితే నేను ఇప్పుడు దూర ప్రయాణం వెళ్ళాలి, అయినా కూడా సాంగ్ కోసం వచ్చా. మీరేదో సాంగ్ అన్నారు, ఈ రోజు ఎవరు రారు అన్నారు. పోదామనుకున్నా, మరి దేవుడికి లెక్క అప్పగించుకోవాలి. ఆయన సిద్ధపరిచారు, నేను ఎడకొచ్చా. చదవమ్మా. మూడోది ఏంటిది? శాంతిని గూర్చిన సువార్తను ప్రకటించుటకై సంసిద్ధత అనే పాదరక్షకులు. చెప్పులు ఏమేయాలా? లెదర్ చెప్పులా?
సంసిద్ధత అనే పాదరక్షలు. సంసిద్ధత అంటే మీకేం గుర్తుకు రావాలంటే, బైబిల్ గ్రంథంలో 10 మంది కన్యలు ఉన్నారు. అందులో బుద్ధిమంతులు ఎంతమంది? ఏమా? 5. 5. బుద్ధిమంతులు 5. 5. 5 5. బుద్ధి కలిగిన వారు 5, బుద్ధి లేని వారు 5. సంసిద్ధత అనే చెప్పులు ధరించిన వారు బుద్ధి కలిగిన వారా, బుద్ధిహీనులా? మరి నువ్వు బుద్ధి కలిగిన కన్యవా, బుద్ధిహీనురాలైన కన్యవా? నాకు తెలియదు, అది నీకే తెలియాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో బుద్ధి కలిగిన ఇంకొక కన్యను పోలిన వ్యక్తి ఉన్నారు. ఎవరో చెప్పండి? ఎలీషా, నీవు అక్కడే ఆగు, నేను బేతేలుకి వెళ్తున్నా, దేవుడు నన్ను రమ్మన్నాడు. బేతేలుకి వెళ్ళాడు. ఓ ఎలీషా, నువ్వు ఇక్కడే ఆగు, దేవుడు నన్ను యోర్దానికి నేను వదలను వస్తానన్నాడు. ఓ ఎలీషా, నువ్వు ఇక్కడే ఉండు, దేవుడు నన్ను యోర్దాను దాటమన్నాడు. గుర్తుంది ఈ వాక్యం? ఎప్పుడు చెప్పా? మొన్న కాదు, జూన్లో చెప్పా. జూన్ నెల 3వ శుక్రవారం చెప్పా. ప్రయాణం చేశాం. ఎక్కడి నుంచి? గిల్గాల్ నుండి బేతేలుకి, బేతేలు నుండి యోర్దాను దాటగానే ఆయనేమో పరలోకానికి వెళ్ళాడు. మనమే ఇంటికి వెళ్ళి ప్లేట్లో తిన్నాం. గుర్తొచ్చిందా? ఏలి అంటున్నాడు, ఎలీషా ఇక్కడే ఆగు, దేవుడు నన్ను కొనిపోబోతున్నాడు, నిన్ను విడువనయ్యా. గిల్గాలికి బేతేలుకి వెళ్ళారు, నువ్వు ఇక్కడే ఆగు అంటే ఏలియా సిద్ధపడి ఉన్నాడు. దేనికి సిద్ధపడి ఉన్నాడు? దేవుడు వస్తాడు నన్ను పరలోకానికి. ఈ రోజున నీవు సంసిద్ధత అనే పాదరక్షలు ధరించి ఉండాలి. ఈ రోజున ఇక్కడికిక్కడే చనిపోతే ఎంతమంది పరలోకానికి వెళ్తాం? చెప్పరేంది? మళ్ళీ పాట పాడతాం. ఏ పాట? మట్టి నుండి వచ్చిన పువ్వు లాంటిది జీవితం, వాడిపోతుంది. గడ్డి లాంటిది జీవితం, ఎండిపోతుంది. ఏ దినమందైనా, ఏ క్షణమైనా. నువ్వు పాట పాడితే ఊరంతా వినపడుద్ది. అమ్మా, ఎండిపోయిద్ది అన్నావుగా, వాడిపోయిద్ది అన్నావుగా, రామ్మా నిన్ను వాడిపోకుండా చేస్తానంటే నువ్వు పోతావా? ఆయనతో మా ఆయనకి చెప్పాలా, నా పిల్లలకు చెప్పాలా, పిల్లల ఫీజులు కట్టాలా, నేను రానులే నువ్వు పో అంటాం. ఎవరు? మనం. ఏలియా ఉన్నాడు తెలుసా? ఎలీషా, నీవు ఇక్కడే ఆగు, నేను గిల్గాలికి వెళ్ళాలా. నీవిక్కడే ఆగు, నేను బేతేలుకి వెళ్ళాలా. నీవిక్కడే ఆగు, యోర్దానికి వెళ్ళాలా. ఇక తట్టుకోలేక ఇదిగో ఆయన వస్తాడు నన్ను పరలోకానికి. సంసిద్ధంగా ఉండాలా. ఎప్పుడు పిలిచినా, ఎలా పిలిచినా మనం వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలి. సంసిద్ధత అనే చెప్పులు ధరించి ఉండాలా. అక్కడేముందంటే, శాంతి అనే సువార్తను ప్రకటించటానికి సంసిద్ధత అనే చెప్పులు. శాంతి ఏంటి చెప్పండి? శాంతి అంటే ఎవరు? మీ ఇంటి పక్కన ఉన్న అమ్మాయి కాదు. ప్రశాంతి. వెరీ గుడ్ అమ్మ, బాగా చెప్పా. శాంతి అంటే తెలుసా? ఆత్మఫలాలలో ఒకటి. ఎక్కడ ఉన్నాయి ఆత్మఫలాలు? మరి చెప్పొచ్చుగా ఆడున్నప్పుడు. మొదటిది ఏంటిది? రెండవది మరి అదేగా అడిగింది నేను. ప్రైజ్ ద లార్డ్. శాంతి. చూడండి, శాంతి అనే ఫలం కావాలంటే ఒకటి, ఆత్మదేవుడు అభిషేకిస్తాడు. ఆత్మదేవుడు అభిషేకించినప్పుడు వరాలు వస్తాయి. ఒకడికి వాక్య వరం, ఒకడికి స్వస్థత వరం, ఒకడికి ప్రవచన వరం, ఒకడికి వాక్యం చెప్పే వరం, ఒకళ్ళు ఆరాధన చేసే వరం ఇస్తారు. ఈ వరాలు గనక మనం ఉపయోగించుకుంటే ఈ వరాలలో నుండి వచ్చేదే ఫలాలు. ఈ ఫలాలు ప్రేమ, శాంతి, సహనం. దేవా, నాకు ప్రేమ కావాలంటే ఆ వరం వాడు. అయ్యా, శాంతి కావాలా? ఆ వరం వాడు. ఓర్పు కావాలా? ఆ వరం వాడు. ఆ వరం కావాలంటే ఆత్మదేవుడు నీలో ఉండాలి. అర్థమైతే చప్పట్లు కొట్టండి. పవిత్రాత్మ దేవుడు నీపైకి దిగి వచ్చినప్పుడు ఆ పవిత్రాత్మ దేవుడు నీకు వరాలు ఇస్తారు. ఈ రోజున మీరు పాట పాడుతున్నారు, దేవుడిచ్చే వరం. ఈ రోజున వాక్యం చదువుతున్నారు, దేవుడిచ్చే వరం. ఈ రోజున వాయిద్యాలు వాయిస్తున్నాడు, దేవుడిచ్చిన వరం. ఈ రోజున వాక్యం చెబుతున్నా, దేవుడిచ్చిన
కష్టపడితే ఈ వరాలు వాడుతూ ఉంటే వాడే కత్తికేం ఎక్కువ, పదును ఎక్కువ. వాడుతూ ఉండగా దేవుడు ఇస్తాడే ఫలాలు. ఏ ఫలాలు? వరాలలో నుండి వచ్చేదే ఫలం. మీకు ఇంకా అర్థం కావాలంటే ముందే నాడతాం విత్తనం. విత్తనం ఏమైంది? చెట్టు మొక్కది. చెట్టులో నుంచి ఏమొస్తాయి? కాయలు వస్తాయి. ఓకేనా? చూడండి, ఈ చెట్టు ఏంటో తెలుసా? వరం. ఆ వరాల నుండి వచ్చేదే ఫలం. ఈ చెట్టుకు ప్రాణం పోసింది ఆత్మ. మనలో ఉన్న ఆత్మ ఎవరిదమ్మా? ఎవరిది? మీ ఇంటి పక్కోళ్ళదా? నిన్న మొన్న చచ్చిపోయి కొబ్బరికాయ కొట్టినోళ్ళదా? ఎవరిది? మనలో ఉన్న ఆత్మ దేవుడిది. మనలో ఉన్న ఆత్మదేవుడు మనకు వరాలు ఇచ్చాడు. చాలామంది ఏమని ప్రార్థన చేస్తారు వినండి. అయ్యా ప్రేమ కావాలయ్యా, ఓర్పు కావాలయ్యా, శాంతి కావాలయ్యా, దీర్ఘశాంతం కావాలయ్యా అని ప్రార్థన చేస్తారు. అవి రావాలంటేనమ్మా ఫలాలను ఉపయోగించాలమ్మా. పురుగుల మందు కొని ఇంట్లో పెడితే, డిఏపి కొని ఇంట్లో పెడితే దీనికి బలం వచ్చిద్దా? ఇంట్లో మందు ఇంట్లో ఉంటుంది, ఇది పురుగుబడి పోతుంది. అందుకే దేవుడు అన్నాడు, ఆత్మ నీలో ఉన్నాడు, ఆత్మదేవుడు వరాలు ఇచ్చాడు. ఈ వరాలను నువ్వు వాడితే నీకు వచ్చేది అమ్మా పిల్లలు పడిపోయిద్దమ్మా. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నిన్నే తిరిగావు, నిన్ను చూసా, అడు చూసి నవ్వుతున్నావు ఏందమ్మా ఈడ ప్రార్థనకు వచ్చి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నాకు అప్పగింపబడిన ఏ గొర్రెను పోగొట్టుకోవటం నాకు ఇష్టం. ఏ గొర్రె తప్పిపోయినా పాట పాడతా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడు యేసయ్యా. ఆమేన్. చప్పట్లు కొట్టు. నేను యేసయ్యా, యేసయ్యా మెల్లగా నడుపు యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. అంధకార లోయలో నేనుండగా నీదు హస్తం నా. అమ్మా పాటలాగా మాకండి, అది బొబ్బులు గమ్ము కాదమ్మా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.